జూలై 6వ తేదీ నుంచి నెల్లూరులో జరిగే బారా షాహీద్ రొట్టెల పండుగ ఏర్పాట్లను చరిత్రలో నిలిచిపోయేలా చేస్తున్నామని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి దర్గాలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. స్వర్ణాల చెరువులో పేరుకుపోయిన గుర్రపు డెక్కను తొలగించే పనులను జెండా ఊపి ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డితో అభివృద్ధి పనుల గురించి చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చరిత్రలో నిలిచిపోయేలా బారా షాహీద్ దర్గాలోని రొట్టెల పండుగకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 2014-19లో తాను మంత్రిగా ఉన్న సమయంలో దర్గాలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని గుర్తు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రోడ్లు, టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అనంతరం కోటంరెడ్డి మాట్లాడుతూ జూలై 1 సాయంత్రం 6 గంటలకు బారా షాహీద్ దర్గా కమిటీ నూతన అధ్యక్షుని ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలిపారు. మంత్రి పొంగూరు నారాయణ, వకఫ్ బోర్డు చైర్మన్ అజీజ్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్, డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్, నగర అధ్యక్షుడు మామిడాల మధు, మైనార్టీ నాయకులు, టీడీపీ ముఖ్య నేతలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అలంకార సెంటర్ స్కూల్ నేనా హైదరాబాద్ ఉన్నారు సార్ మహేష్ జనాలు ఎక్కువ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బారా షాహీద్ దర్గా ఈ రొట్టెల పండుగకి కులాలకి మతాలకు అతీతంగా లక్షలాదిగా భక్తులు రావటం, అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఆల్రెడీ ఇప్పటికే భక్తులు వస్తూ ఉన్నారు. ప్రధానంగా 6, 7, 8 తారీఖుల్లో లక్షలాదిగా భక్తులు వస్తారు. ఇందుకు సంబంధించి వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసేదానికి గౌరవ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు, అదేవిధంగా రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు, ఈ యొక్క దర్గా కమిటీ చైర్మన్ ఖాదర్ బాషా గారు అందరం కలిసి సమిష్టిగా అన్ని ఏర్పాట్లు కూడా చేశాం. వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు, అందరూ కూడా కుటుంబాలతో రావాలని. రేపు సాయంత్రం 6 గంటలకి అంటే జూలై 1వ తేదీ సాయంకాలం 5 గంటలకి ఇదే బారా షాహీద్ దర్గా ఆవరణలో గౌరవ మంత్రి నారాయణ గారు, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్ గారి సమక్షంలో బారా షాహీద్ దర్గా కమిటీ నూతన అధ్యక్షుడిగా ఖాదర్ బాషా, ఆ యొక్క ఉపాధ్యక్షులు, ఆర్గనైజ్ సెక్రటరీలు, సభ్యులు ప్రమాణ స్వీకారం ఉంటుంది. రేపు సాయంత్రం 6 గంటలకి ఇదే దర్గా కమిటీ. సంవత్సరాల పైగా చరిత్ర ఉన్న ఈ బారా షాహీద్ దర్గా ఈ స్వర్ణాల చెరువు పక్కన రొట్టెల పండుగ అంటే అది ఎంతో ఫేమస్. ఒక నెల్లూరు కార్పొరేషన్ లాంటి నెల్లూరు జిల్లానే కాకుండా పక్క జిల్లాలే కాకుండా అనేక రాష్ట్రాల నుంచి, అనేక దేశ విదేశాల నుంచి భక్తులు వస్తారు. ఈ రొట్టెల పండుగ తెలుగుదేశం ప్రభుత్వం 2014-19లో ఇక్కడ అనేక ఫెసిలిటీస్ క్రియేట్ చేసాం. చక్కటి ఘాట్ కట్టాము, కొన్ని రూమ్స్ కట్టాము, టాయిలెట్స్ ఫెసిలిటీ, ఈ రోడ్లు, ఇలా అనేక చేసాం. తర్వాత ఎమ్మెల్యే అయినటువంటి శ్రీధర్ రెడ్డి గారు మళ్ళా అనేక డెవలప్మెంట్స్ ఫర్దర్గా చేయడం జరిగింది. ఇప్పుడు కూడా యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఒక హాల్ కడతామని అంతకుముందు చెప్పాము. దాని మీద కూడా యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు ఒక 5 కోట్లు యాక్చువల్గా శాంక్షన్ చేశారు. అయితే అది ఇంకా బెటర్గా చేయాలని యాక్చువల్గా అటు ఎమ్మెల్యే గారు శ్రీరెడ్డి గారు మరియు వర్క్ బోర్డ్ చైర్మన్, తర్వాత దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉండే వాళ్ళందరూ చేస్తే దాదాపు 9 కోట్ల రూపాయలతో ఆల్మోస్ట్ డిజైన్ ఫైనలైజ్ చేశారు. అయితే ఈ పండుగ అయిపోగానే దాన్ని వెంటనే స్టార్ట్ చేసేటట్టుగా యాక్చువల్గా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇయర్ బై ఇయర్ యాక్చువల్గా ఇక్కడ భక్తులు పెరుగుతున్నారంటే నమ్మకం ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారో అది జరిగితేనే నమ్మకం కలుగుతుంది, జరగకుంటే నమ్మకం కలదు. అయితే అదేవిధంగా ఇక్కడ ఫెసిలిటీస్ కూడా అనేకమైన అధికారులు, అటు స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా
అదేవిధంగా ఏర్పాట్లన్నీ దాదాపు ఒక 75% అయినాయి. ఈ రాబోయే 2-3 రోజుల్లో కూడా మిగతా 25% కంప్లీట్ చేసి భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.